బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు నగరంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మేయర్ స్రవంతిపై ఈ నెల 18న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. దీనికోసం వైసీపీ నేతలు చక్రం తిప్పారు. టీడీపీ నుంచి 5 కార్పొరేటర్లు మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరిలో కార్పొరేటర్ ఓబిలి రవిచంద్రను పోలీసులు అరెస్టు చేశారన్న ప్రచారం జరిగింది. దీంతో మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సహా వైసీపీ శ్రేణులు నవాబుపేట పీఎస్ వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే వైసీపీలో చేరిన 5గురిలో ఓబిలి రవిచంద్ర, మద్దినేని మస్తానమ్మ కుమారుడు మద్దినేని శ్రీధర్ టీడీపీలోనే కొనసాగుతామంటూ నేడు వీడియో విడుదల చేశారు. మరోవైపు తనను వైసీపీలోకి రావాలని బెదిరిస్తున్నారంటూ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధారెడ్డితో కలిసి వేదాయపాలెం పీఎస్లో ఫిర్యాదు చేశారు 24వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ శ్రీనివాసులరెడ్డి. ఎన్నికల ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డితో కలిసి టీడీపీలో చేరిన స్రవంతి తిరిగి వైసీపీ గూటికి చేరారు. దీంతో ఆమెకు ఏ పార్టీతో సంబంధం లేదంటున్నారు కార్పొరేటర్లు. దీంతో నెల్లూరులో రాజకీయాలు హీటెక్కాయి. ఈ తరుణంలోనే క్యాంపు రాజకీయాలకు తెరతీసింది టీడీపీ. సిటీ, రూరల్ కు చెందిన 35 మందికి పైగా కార్పొరేటర్లను గోవాకు తరలిస్తున్నారు నాయకులు. రూరల్ కార్యాలయం నుంచి టెంపోలలో బయలుదేరి వెళ్లారు కార్పొరేటర్లు. ఇక క్యాంపు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు కోటంరెడ్డి బ్రదర్స్. నెల్లూరులో టీడీపీకి 38 మంది, వైసీపీకి 15 మంది మద్దతు ఉంది. ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నేను జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది, కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాం. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవాలి. మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ లైవ్ లో అందిస్తారు. సురేందర్, చెప్పినట్టు నెల్లూరులో మేయర్ స్రవంతి అవిశ్వాసంపై కూడా రాజకీయాలు అయితే తారుమారవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రస్తుతం అసలు అక్కడ పొలిటికల్ వర్గాల్లో చర్చ ఎలా ఉంది? అఖిల, నెల్లూరు జిల్లా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మేయర్ అవిశ్వాస తీర్మానం ఈ నెల 18న జరుగుతున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు నగర కార్పొరేషన్ రాజకీయం కూడా రసవత్రంగా మారింది. అయితే ఈ యొక్క 18వ తేదీన జరుగుతున్నటువంటి ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇటీవలే 41 మంది సంతకాలు చేసినటువంటి నోటీసును కూడా కలెక్టర్కి అందజేయడం జరిగింది. అయితే కలెక్టర్ కూడా ఈ నెల 18వ తేదీన అవిశ్వాస తీర్మానానికి కూడా ఆయన తేదీ ఖరారు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది వైసీపీలో, అయితే గతంలో అంతా 54 డివిజన్లు కూడా వైసీపీ నుంచి గెలిచినటువంటి వ్యక్తులే. అయితే వారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టీడీపీ పంచన దాదాపుగా 41 మంది కార్పొరేటర్లు చేరడం జరిగింది. వీరంతా కూడా అవిశ్వాస తీర్మానం, అదేవిధంగా 4 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలోనే ఆ యొక్క అవిశ్వాస తీర్మానానికి కార్పొరేటర్ అంతా కూడా ఈ యొక్క నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన ఆ యొక్క అవిశ్వాస తీర్మానం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయాలు కూడా గంటకి రోజు రోజుకైతే ఆ యొక్క రాజకీయాలు రసవత్రంగా మారటంతో నెల్లూరు జిల్లా ఆ యొక్క రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ యొక్క కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో నిన్న కొంతమంది ఈ వైసీపీలోనే మేము మళ్ళీ కొనసాగుతామని చెప్పి నిన్న తాడేపల్లిలోనే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 5 మంది కార్పొరేటర్లు మళ్ళీ వైసీపీ కండువా కప్పుకోవటం జరిగింది. అయితే కొన్ని గంటల్లోనే మళ్ళీ ఆ యొక్క 2 కార్పొరేటర్లు మేము వైసీపీలో ఉండట్లేదు, పొరపాటున నిన్న మేము కండువాలు కప్పుకున్నాము, పొరపాటున నిన్న మళ్ళీ వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ టీడీపీలోనే కొనసాగుతామని చెప్పి కూడా ఓ వీడియో విడుదల చేయడం కూడా ఇదంతా కూడా కలకలం రేపుతా ఉంది. అయితే రాత్రి ఎవరైతే ఆ యొక్క వీడియో విడుదల చేసినటువంటి వ్యక్తి ఓబిలి రవిచంద్ర 5వ డివిజన్ సంబంధించినటువంటి కార్పొరేటర్, ఆ కార్పొరేటర్ లోని రాత్రి ఆ యొక్క విజయవాడ నుంచి వస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అడ్డగించి ఈ యొక్క కార్పొరేషన్ నిధులకు దుర్వినియోగం చేశారని చెప్పి అరెస్ట్ చేశారని చెప్పి ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే దాని మీద అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేరుగా నవాపేట పోలీస్ స్టేషన్ కి రాత్రి సమయంలో రావడం జరిగింది. అక్కడ 3 గంటల సేపు ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. దాంతో పాటుగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ కూడా అక్కడికి చేరుకొని ఆ యొక్క నవాపేట పోలీస్ స్టేషన్ లో మాకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి కూడా ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో అనిల్ కుమార్
కుమార్ యాదవ్ కూడా మాట్లాడుతూ ఏదైనా ఉంటే కౌన్సిల్ రద్దు చేసి ఎన్నికలకి రావాలి కానీ ఈ విధంగా బెదిరింపు చర్యలు చేపట్టడం సరైనది కాదని చెప్పి కూడా ఇటు టీడీపీ నేతల పైన ఇటు పోలీసుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలోనే ఆ యొక్క ఓదుల రవిచంద్ర అదేవిధంగా శ్రీధర్ నాయుడు మస్తానమ్మ ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్లు కూడా ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. మేము ఇట్లా వైసీపీలో నిన్న పొరపాటున చేరాము, మళ్ళీ మేము టీడీపీలోనే ఉంటున్నాము, మేము టీడీపీకే మద్దతు ఇస్తున్నాము అంటూ కూడా వారు మాట్లాడటం జరిగింది. దీంతో గంటకి ఈ యొక్క రాజకీయాలు అయితే రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి నెల్లూరు నగరంలో ఉంది. మరోపక్క ఈ యొక్క కార్పొరేటర్లందరూ కూడా ఈ యొక్క క్యాంపు రాజకీయాలకి టీడీపీ కూడా తెరదీయడంతో వారందరినీ ఇక్కడి నుంచి గోవా, తిరుమల, ఇట్లా కాణిపాకం కూడా ఈ యొక్క నెల్లూరు నగరం నుంచి కూడా బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరిలో కూడా ఇప్పటికే 35 మంది కార్పొరేటర్లు ఈ యొక్క క్యాంప్ కి వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. ఈ యొక్క 18వ తేదీ అవిశ్వాస తీర్మానం వరకు కూడా వారంతా కూడా క్యాంపులో ఉంటారనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు రూరల్ కార్యాలయం నుంచి వీరంతా కూడా వెళ్లడం జరిగింది. ఇదంతా కూడా ఈ యొక్క నెల్లూరుకు సంబంధించినటువంటి కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో ఈ 18వ తేదీ జరిగేంత వరకు కూడా ఆ విశ్వాస తీర్మానానికి సంబంధించి మరో పక్క వైసీపీ మాకు మేయరు మాకు మద్దతు లేదు, మా పక్క లేదు, మరో పక్క మాకు అవసరం లేదు, ఇటువంటి రాజకీయాలు మీరు ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కూడా ఇటు వైసీపీ నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇటు మేయర్ అయితే మాకు సంబంధం లేదని ఇటు వైసీపీ నేతలు చెప్తున్నటువంటి క్రమంలో ఇటు టీడీపీ నేతలు కూడా మేయర్ కి మాకు సంబంధం లేదు, ఆ మేయర్ ఉన్నంత కాలం ఇక్కడ అభివృద్ధి జరగలేదు కాబట్టి అవిశ్వాస తీర్మానం కోరుకుంటున్నాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క నగరంలో అభివృద్ధి శూన్యమైన నేపథ్యంలో ఈ సంవత్సరం రోజుల్లో అభివృద్ధి చేసుకునేందుకు అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశామని చెప్పి ఇటు గతంలో రూప్ కుమార్ కూడా మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే కార్పొరేటర్లందరూ కూడా ఆ క్రమంలోనే అవిశ్వాస తీర్మానానికి వెళ్ళడం జరిగింది. అయితే ఒక్కసారిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎంటర్ అవడంతో ఆ యొక్క చెన్నైలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇటు తాడేపల్లి నుంచి ఇటు నెల్లూరు వరకు చక్రం తిప్పడంతో 5 మంది కార్పొరేటర్లు నిన్న జగన్ సమక్షంలో కండువాలు కప్పుకున్నారు. వెంటనే మళ్ళీ ఆ యొక్క ఇద్దరు కార్పొరేటర్లు కూడా ఆ యొక్క వీడియోని విడుదల చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరంతా కూడా క్యాంపు రాజకీయాలకి తెరతీసినటువంటి నేపథ్యంలో వీరంతా కూడా గోవాకి వెళ్ళినటువంటి పరిస్థితిలో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అఖిల సురేంద్ర, అయితే అటు అవిశ్వాసం పెట్టినా కూడా ఇటు టీడీపీకి బలం ఎక్కువ ఉన్న నేపథ్యంలో సో ఎందుకు కార్పొరేటర్లు అటు ఇటు మారుకుంటూ వస్తున్నారు? సో ఎందుకంటే పార్టీ చేంజింగ్ అవుతున్నారు, గంటకు ఒక పార్టీలో కొనసాగుతున్నారు. అయితే దీని వెనకాల ఎవరైనా ప్రోత్సహిస్తున్నారు అనుకోవచ్చా? సో కార్పొరేటర్ల తీరుపై ఎలా చూడాలంటారు? అయితే ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికీ 35 గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి రోజున 41 మంది టీడీపీకి మద్దతుగా ఉన్నారు. అయితే ఆ రోజు వైసీపీకి సంబంధించి 12 మంది మాత్రం ఉన్నారు. ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో 17 మందికి వెళ్లారు. అయితే అవిశ్వాస తీర్మానానికి వెళ్లకుండా ఉండేందుకు ఇటు వైసీపీకి 18 మంది అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే వారిని తీసుకునేటువంటి క్రమంలో ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అయితే గతంలో గెలిచినటువంటి ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు అందరూ కూడా వైసీపీ ఫ్యాన్ గుర్తుపైన గెలిచినటువంటి వ్యక్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ ఇటు కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వారంతా కూటమికి వచ్చినటువంటి నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలోనే అనిలు చక్రం తిప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీరు కలిసి ఆ యొక్క కార్పొరేటర్లను తీసుకొని వచ్చేటువంటి క్రమంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే నేరుగా ఇక్కడ కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పించారు. అయితే కొన్ని గంటల్లోనే వారు మళ్ళీ టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వారితో మాట్లాడటంతో వారు మళ్ళీ మనసు మార్చుకొని పొరపాటు చేశామని చెప్పి కూడా ఆ యొక్క కార్పొరేటర్లో టీడీపీకి సంబంధించిన మద్దతు పలకటం కూడా జరిగింది. అయితే ఎవరైతే మనం అనుకుంటున్నట్టు కార్పొరేటర్లు ఉన్నారో ఆ యొక్క కార్పొరేటర్లు అయితే ఇప్పటి వరకు 38 మంది అంటే 41 మంది అవిశ్వాస తీర్మానానికి సంతకాలు చేసి నోటీస్ ఇచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు 38 మంది ఉంది. అయితే అవిశ్వాస తీర్మానానికి కావాల్సినటువంటి 4 సంవత్సరాలు పూర్తి అవ్వడం, దాంతో పాటుగా ఎక్కువ మెజార్టీ టీడీపీకి ఉండడంతో నల్లేరు మీద నడక నడుస్తుందన్నటువంటి అనుకున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కార్పొరేటర్లంతా కూడా మళ్ళీ ఒక 5 మంది అటు వెళ్లడంతో ఈ రాజకీయం అంతా నెల్లూరు నగర కార్పొరేషన్ రాజకీయం అంతా కూడా ఒక్కసారిగా వేడెక్కింది. అయితే దీంతో ఎక్కడ అవిశ్వాస తీర్మానంలో రోజు ఎక్కడ మళ్ళీ కోల్పోతామో ఆ యొక్క మేయర్కి సంబంధించినటువంటి పదవి కోల్పోతాం అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టీడీపీ ఇటు వైసీపీ కూడా ఒకరు చక్రం
చక్రం తిప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ యొక్క కార్పొరేటర్ని రాత్రి నిన్న మధ్యాహ్నం చేరినటువంటి కార్పొరేటర్ల 5 మందిలో 2 మళ్ళీ టీడీపీ గూటికి తీసుకురావడం జరిగింది. వీరందరిని కూడా ఇటు క్యాంపు అంటే గోవా ఇటు బయటికి కూడా తీసుకెళ్లి ఆ యొక్క అవిశ్వాసం తీర్మానం జరిగేంత కూడా వారందరినీ కూడా ఈ యొక్క క్యాంపులో ఉంటారని కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు రాజకీయం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ యొక్క నగర కార్పొరేషన్ కి సంబంధించినటువంటి తీరు ఏదైతే ఉందో దానిపైన కూడా ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అఖిల, రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. సో నెల్లూరు నగర కార్పొరేషన్ రాజకీయం అయితే రసవత్తరంగా మారిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో కూడా ఎవరు కూడా అభ్యర్థులు పార్టీలు మారకుండా ఉండేందుకైతే టీడీపీ అయితే ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. సో ఈ నేపథ్యంలో 35 మంది పైగా కార్పొరేషన్లు అయితే అటు గోవాకి తరలించే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేసి అందరినీ కూడా గోవాకి తరలిస్తున్నారు.